బిక్కనూరు మండలంలో మాజీ ప్రధాని భారతరత్న పూజ్యనీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఆధ్వర్యంలో వివిధ మండలాల్లో అన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన దివంగత అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు మన భారతదేశానికి ఎంతో సేవ చేశారు. వారి ఆశయాలు ఇప్పటికీ కూడా మన ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వారు ఒక భారతదేశాన్ని భారత శక్తిగా చూపడానికి 1977లో ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగమిచ్చి ఒక కీర్తి గట్టించినారు. ఆయనకు పద్మవిభూషణ్, భారతరత్న, ఉత్తమ పార్లమెంటరియన్ 3 అవార్డులు కూడా సంపాదించినారు. గత 50 సంవత్సరాలుగా భారతదేశానికి ఎన్నో సేవలు చేసింది. 9 సార్లు లోక్సభ ఎన్నికల్లో గెలిచాడు, 2 సార్లు రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు, 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసి భారతదేశాన్ని పారిశ్రామికంగా కానీ సాంకేతిక పరంగా కానీ ఐటీ హబ్ మొదలుకున్నదంటే వాజ్పేయి ఆధ్వర్యంలోని ఆయన ఆశయాలను ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు అనుసరించడం వల్ల ఈ 10 సంవత్సరాలలో మన భారతదేశం ఎంత ఉన్నత స్థితికి పోయిందో ఇప్పుడు మనకు అందరికీ అర్థమవుతుంది. ఇదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు రమేష్ గారికి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జైపాల్ రెడ్డి గారికి, సెక్రటరీ తిరుమల గారికి, వివిధ పదవుల అధ్యక్షులందరికీ, వివిధ కార్యకర్తలందరికీ నా యొక్క ధన్యవాదాలు. Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.